సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. తొలి ఏకాదశి అంటాం. దీన్నే సంస్కృతంలో ప్రథమైకాదశి అన్నారు. ఇలాంటి చెడ్డ మాటలు మాట్లాడకూడదు అని నోటికి తెలియదా? కార్తీక దీపాలన్న పేరుతో ఆయన్ని మనం ఆహ్వానించి నిద్రలేచి రావయ్యా అని ఆయనకి హారతులు ఇస్తూ ఉంటాం. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అనేటటువంటి పేరుతో మనం జరుపుకుంటూ ఉంటాం. నెలకి వచ్చేటటువంటి 2 ఏకాదశులు కృష్ణ ఏకాదశి, శుక్ల ఏకాదశి చొప్పున మొత్తం సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. ఈ 24 ఏకాదశులు కూడా చాలా గొప్ప ప్రాశస్త్యాన్ని కలిగినవి. అసలు ఏకాదశే తాను స్వయంగా విష్ణువుకి ఇష్టమైనటువంటిదిగా ఉండాలి అని అవతరించినప్పుడు కోరుకోవడం వల్ల ఏకాదశికి హరివాసరం అని పేరు. అంటే విష్ణువుకు సంబంధించిన రోజు అని. అటువంటి ప్రతి ఏకాదశి ప్రధానమైందైనా పైగా ప్రతిదానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, మోహిని ఏకాదశి, ఇలా అనేకమైనటువంటి నామాలు ఉంటే ఆషాఢ శుద్ధ ఏకాదశిని మాత్రం తొలి ఏకాదశి అంటాం. దీన్నే సంస్కృతంలో ప్రథమైకాదశి అన్నారు. అంటే ప్రథమ అంటే మొట్టమొదట ఉండే ఏకాదశి గనక దీన్ని మొదటి ఏకాదశి. ఏమిటి ప్రథమ అంటే సంవత్సరం లెక్క పెట్టేటప్పుడు మొట్టమొదటి ఏకాదశిని కాదు. ఎప్పుడైనా వేటినైనా మనం లెక్క కట్టేటప్పుడు ఏం చేస్తాం? వాటికి ఉండేటటువంటి ప్రాధాన్యాన్ని అనుసరించి 1, 2, 3, 4 అని చెప్తాం. అలా ఏకాదశుల యొక్క లెక్క పెట్టడం మొదలు పెట్టగానే మొట్టమొదటి లెక్క తగినది ఏది అంటే ఈ తొలి ఏకాదశి. అందుకని ఇది తొలి ఏకాదశిగా చెప్పబడుతూ ఉంటుంది. దీనికి మహా ఏకాదశి అనేటటువంటి పేరు కూడా ఉంది. చాలా గొప్పదిట ఈ ఏకాదశి. మిగిలిన 23 ఏకాదశుల్లోనూ ఎటువంటి నియమాలు పాటించకపోయినా, ఉపవాసాదులు చెయ్యకపోయినా, ఒక్క ఈ ఏకాదశి మాత్రం చేసి తీరాలి అని చెప్పి చేయడం మంచిది అనే ఉద్దేశంతో ఉపవాసం చేయడం మంచిది అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకు ఏకాదశి నాడు ఆచరించవలసినటువంటి నియమాలు ఏమిటి? పాటించవలసిన నియమాలు. ఏకాదశి ఎందుకింత ప్రాధాన్యం కలిగి ఉన్నది అన్న సంగతిని గమనించినట్టయితే ఏకాదశి అంటే 11 అని అర్థం. ఈ 11కి ఏమిటి ప్రాధాన్యం అంటే పంచ ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు కలిపితే 10. వీటి మీద పెత్తనం చేసేటటువంటి మనసు అసలైనటువంటి అంతరింద్రియం. ఈ 11 ఏకోన్ముఖంగా పనిచేసేటటువంటి సమయాన్ని ఏకాదశిగా చెప్పారు. ఏమిటి సమయం అంటే మనసు మీద చంద్రుడి యొక్క ఆధిపత్యం ఉంటుంది. చంద్రుడి యొక్క కళలను బట్టి మనకి తిథులు ఏర్పడ్డాయి. కనుక ఏకాదశి తిథి నాడు శుద్ధ ఏకాదశి అయినట్టయితే 11 కళలు ఉంటాయి. అదే కృష్ణ ఏకాదశి గనక అయినట్టయితే 11 కళలు తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చేటటువంటి మనసు కేంద్రీకరించే పద్ధతి, అక్కడ సరిగ్గా 11 తక్కువగా ఉన్నప్పుడు మనసు కేంద్రీకరించేటటువంటి పద్ధతి, ఈ రెండిటి సమన్వయం 2 పాటించేటటువంటి వాళ్ళకి ఉండి మనో నిగ్రహం కలుగుతుంది. అంటే ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనం చెప్పినట్టుగా వినేటటువంటి అవకాశం ఉంది. అవి లేకే కదండి లోకంలో మనకి ఇన్ని రకాలైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. తెలీదా? ఎవరికి తెలియదు ఏది మంచో ఏది చెడో? ఇది చూడకూడదు అని తెలీదా? అయినా కన్ను దాన్నే చూస్తుంది. ఇది వినకూడదు అని తెలీదా? అదే వింటుంది. ఇలాంటి చెడ్డ మాటలు మాట్లాడకూడదు అని నోటికి తెలియదా? తెలుసు, అయినా మాట్లాడతాం. ఇది తింటే అనారోగ్యం అని తెలీదా? అయినా అదే తింటాం. అంటే ఇంద్రియాలని నిగ్రహించటం అనేటటువంటిది లేదు. ఇంద్రియాల మీద పెత్తనం చేసేటటువంటి మనసు ఇంద్రియాల మీద సరిగ్గా పని చేయడం లేదు. ఇవన్నీ ఒకే దృష్టితో ఉండి ఒకే వైపుగా పయనిస్తూ మనసు ఎలా చెప్తే అలా వినడం కాక ఇంద్రియాలు మనసు కూడా మరొక పెద్ద విషయం మీద, ఘనమైనటువంటి విషయం మీద కేంద్రీకరించడానికి అనువైనటువంటి కాలం గనక ఏకాదశి నాడు మనం ఏం చేసినా ఎక్కువ ఫలితం ఉంటుంది. సాధన చేస్తే సాధనకి ఫలితం ఎక్కువ ఉంటుంది. ఆనాడు
మనం అనుకున్నటువంటి జపం చేసినా, పారాయణ చేసినా, పూజ చేసినా మనసు కేంద్రీకరించటానికి తగినటువంటి అనుకూలమైన పరిస్థితి చంద్రకళల కారణంగా ఉంటుంది గనక అటువంటప్పుడు ఎక్కువగా జపం చెయ్యండి అన్నారు. అలా జపం చేసేటప్పుడు లేక పూజ చేసేటప్పుడు మరి ఇంకేదైనా తపస్సు చేసేటప్పుడు బాగా ఉండవలసినది ఏమిటంటే ఉపవాసము. ఉపవాసము అంటే సమీపంలో ఉండడం. దేని సమీపంలో? దేన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నామో, తపస్సు చేస్తున్నామో దానికి సమీపంలో ఉండడం. రాముడి గురించి ధ్యానం చేస్తుంటే మన మనసు రాముడి దగ్గరే ఉండాలి, మరి ఎక్కడికో వెళ్ళకూడదు. ఇంకేదో కూడనటువంటి విషయాన్ని చూడాలని కానీ, తినాలని కానీ, వినాలని కానీ అనిపించకుండా ఉండాలి. అలాగే కృష్ణ సంబంధం కనుక అంటే కృష్ణుడు నా ఇష్టదైవమై నేను ఆయన్ని ఆరాధించాలి అనుకున్నట్టయితే నా మనసు పూర్తిగా కృష్ణుడి మీద నిమగ్నం కావడానికి అవకాశం ఎక్కువ ఉన్నటువంటి కాలం గనక ఆ కృష్ణుడి యొక్క సమీపంలో వాసం చేయడం ప్రధానమైనటువంటిది కనుక ఏకాదశి నాడు ఉపవాసము, పూజ, ధ్యానము ఇత్యాదులు చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఈ 24 ఏకాదశుల కన్నా ఎక్కువ ప్రధానమైనటువంటిది మహా ఏకాదశి లేక తొలి ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని సంస్కృతంలో అనేది. ఎందుకు దీన్ని ప్రథమం అని చెప్పారు అంటే అన్నింటిలోకి ప్రధానము అనేటటువంటి ప్రాధాన్యాన్ని అనుసరించి చెప్పేటటువంటిదే కాక చాతుర్మాస్య వ్రతానికి ఇది మొదలైనటువంటిది. ఇక్కడి నుంచి 4 నెలల పాటు యతులు ఇల్లు కదలకుండా ఒక్కచోటే ఉంటారు. ఇల్లు అంటే వారికి ప్రత్యేకమైన ఇల్లు ఉండదు, ఒక గ్రామాన్ని కదలకుండా ఉంటారు. యతి అయినటువంటి వాడు, సన్యాసి అయినటువంటి వాడు తరచుగా వాళ్ళకున్నటువంటి నియమం ఏమిటంటే ఒక్కరోజు ఒక గ్రామంలోనే ఉండాలి, ఒక రాత్రిని మించి ఒక గ్రామంలో ఉండరు, స్థిర నివాసం ఏర్పరచుకోకూడదు. ఎందుకయ్యా అంటే ఒకవేళ ఒక రాత్రిని మించి ఒక గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి మనుషులతో వీళ్ళకి అనుబంధం ఏర్పడచ్చు, మమకారాలు మొదలైనవి కలగచ్చు. సన్యాసికి ఉండకూడదు కదా, కనుక ఒక్క రోజుని మించి ఒక చోట ఉండరు. అలా 8 నెలలు సంచారం చేసేటటువంటి యతులు, సన్యాసులు 4 నెలల పాటు మాత్రం ఒక చోట, ఒక గ్రామంలో, ఒక ప్రాంతంలో ఉంటారు. ఎందుకు అంటే ఇది వర్షకాలం. వర్షకాలంలో బాగా తిరిగినట్టయితే ఇబ్బంది పడవచ్చు, వానల్లో తడుస్తారు, గాలి మొదలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అందుకోసం సరైనటువంటి మంచి వాళ్ళు ఉండడానికి తగిన ఆశ్రయం కావాలి. వేసవి కాలంలో చెట్టు కింద పడుకోవచ్చు, శీతాకాలంలో కూడా చెట్టు కింద పడుకోవచ్చు. కానీ ఈ ఋతువులో మాత్రం, వర్షాకాలంలో మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి వీలయ్యేటటువంటిది కాదు. ఎందుకంటే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం, ఈ శరీరమే కదా ధర్మ సాధనకి మొట్టమొదటిది. కనుక ఇక్కడ దీన్ని పోషించుకుంటూ ఉండాలి అంటే ఒక్కచోట కదలకుండా ఉండడం అన్నది నియమంగా ఉంటుంది. వీళ్ళు మొదటి నెలంతా ఆకుకూరలు, రెండవ నెలలో పళ్ళు, ఇలా ఒక్కొక్క నెల ఒక్కొక్క రకమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ 4 నెలలు ఒకే చోట ఉండి గడిపేటటువంటి కాలం. ఈ చాతుర్మాస్య వ్రతాన్ని యతులు పాటించడంతో పాటుగా గృహస్థులు కూడా పాటించాలి అని చెప్తారు. గృహస్థులు ఎలా పాటిస్తారండి? వీళ్ళు సన్యాసులు కారు కదా. గృహస్థులకి, యతులకి, సన్యాసులకి ఒకే నియమం అంటే వీళ్ళు కూడా చాతుర్మాస్యాన్ని పాటించాలి. ఎలా పాటిస్తారంటే ఆహార నియమాలు పాటిస్తూ వీలైనంత వరకు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఒక్కొక్క నెల ఒక్కొక్క ఆహారాన్ని వర్జించుకుంటూ ఉంటారు. కొంతమంది ఒక్కొక్క నెల ఒకే రకమైన ఆహారం తీసుకునేటటువంటి పద్ధతి కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఒక్కొక్క శాస్త్ర గ్రంథంలోనూ ఒక్కొక్క విధంగా చెప్పబడ్డాయి గనక వాటి వివరాల జోలికి నేను వెళ్ళడం లేదు. ఎందుకంటే ఈ ఒక స్మృతి గ్రంథంలో ఇలా ఉంటుంది, ఒక శాస్త్ర గ్రంథంలో ఇలా ఉంటుంది. మొత్తానికి నియమపాలన, అందులో ముఖ్యంగా ఆహార విషయంలో నియమపాలన అన్నది ప్రధానంగా కనపడుతూ ఉంటుంది. ఈ చాతుర్మాస్యం ప్రారంభించటంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే దీనిని శయన ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే విష్ణుమూర్తి ఈనాడు నిద్రకి ఉపక్రమిస్తాట. ఆయన పోయేది యోగ నిద్ర. యోగ నిద్ర ముద్రితుడైనటువంటి ఆ విష్ణువు మళ్ళీ కార్తీక మాసంలో ఏకాదశి మర్నాడు, ద్వాదశి నాడు ఆయన మేలుకునేటటువంటి ప్రయత్నం చేయడం. అందుకే ఏకాదశి నాడు అప్పుడు దాన్ని ఏమంటారు, ఉత్థాన ఏకాదశి అంటారు. ద్వాదశి నాడు ఆయనకి ఎన్నో దీపాలు పెట్టి కార్తీక దీపాలన్న పేరుతో ఆయన్ని మనం
ఆహ్వానించి నిద్రలేచి రావయ్యా అని ఆయనకి హారతులు ఇస్తూ ఉంటాం. అలా ఈ 4 నెలలు యతులు పాటించేటటువంటి ఒకానొక దీక్షకి చాతుర్మాస్యం అని పేరు. గృహస్థులు కూడా ఆహార నియమాలు పాటిస్తూ చాతుర్మాస్యాన్ని పాటించడం మనం గమనించవచ్చు. ఇందులో ప్రధానంగా ఉండేది ఏమిటి అంటే, ఈ ఏకాదశికి పేలపిండిని మాత్రమే బెల్లంతో కలిపి తిని ఆహారంగా ఉంటారని, మరేం తినరు. పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం పేలపిండి తింటారు. అంటే ఇక నుంచి మొక్కజొన్నలని విత్తనాలు వేసి మొక్కలు వేసుకోండి, ఇప్పటిదాకా దాచిపెట్టమని అర్థం. ఇలా ఆహార నియమాలు ఆరోగ్యానికి సంబంధించినవి అని అర్థం చేసుకుని ఈ చాతుర్మాస్య వ్రతాన్ని గృహస్థులు కూడా ఆహార నియమాలు పాటిస్తూ అమలు జరిపి ఆరోగ్యవంతులు, శారీరక మానసిక ఆత్మపరమైన ఆరోగ్యాలని పొందుతారు అని మనం భావిద్దాం. స్వస్తి.